అసలు ఈ దొంగల తెరువుకు నేను పోనే పోవద్దు అని ఒకటికి 10 మాటలు అనుకుంటానోళ్ళ. కానీ ఏం ఫాయిదా? వాళ్ళ పర్ఫార్మెన్స్లు చూపిస్తూనే ఉంటారు, ధూమ్ధామ్ ముచ్చట్లకు వస్తూనే ఉంటారు. నేను వాళ్ళ గురించి చెప్తూనే ఉంటా. చెప్పకుంటేనేమో అదో బాధ. మళ్ళా చూసినావా మేము ఇంత ధైర్యంతోని, గుండె నిబ్బరంతోని, భయం లేకుండా, భక్తి లేకుండా మంది కొంపలు ముంచుతుంటే మా గురించి చూయిస్తలేదు ఈ మల్లీశ్వరి అని ఫీల్ అవుతుంటారు. మరి ఆ దొంగలను ఫీల్ చేసుడు ఎందుకల్లా మీరే చెప్పుండ్రి కదా. అందుకే వాళ్ళు చేసిన ఘనకార్యాలేందో మీరు చూడుండ్రి. మీరు అలర్ట్గా ఉండుర్రు వల్ల ఎందుకైనా మంచిది. చూడుర్రి ముచ్చట. టైము కరెక్ట్ 3 గంటల 44 నిమిషాలు అవుతున్నది. అంటే పావు తక్కువ 4. మాపటిలు కాదోల్లా, పొద్దుగాల అన్నట్టు. అందరు నిద్రలో ఉంటారు కదా, ఇక దొంగలు అప్పుడే జాగారం చేస్తారాయే. ఇగో ఈ దొంగోడు పావు తక్కువ 4కి హైదరాబాద్ మధురానగర్ లో ఉన్న లేడీస్ హాస్టల్ కూడా దునికిండు. హాగా లోపలికి పోతాను చూడు. దర్వాజలకు బెడం పెట్టుకోలే కావచ్చు. అగో గట్ల పెట్టుకోకుంటే ఎట్లా? ఇక వీడు మంచిగా సొర్రి పాపం ఆడవిల్లల కంప్యూటర్లు, బ్యాగులు, ఫోన్ చార్జర్లు ఒక మూట కట్టుకొని ఎత్తుకుపోయిండోల్లా. అగ చూడవు పనిపోతం చేసినాక దర్జాగా ఎట్లా పోతాండో. అగో చూసిర్రా వాని ముఖము సీసీ కెమెరాల మంచిగానే పడ్డది. కెమెరా లేదనుకున్నాడు కావచ్చు. వీని చేతులు ఇరిగిపోను. పాపం ఆడవిల్లలు ఊర్ల నుంచి వచ్చి హాస్టల్లో ఉండి ఈడ కొలువులు చేసుకుంటుంటే ఈ దివానాగాళ్ళేమో ఇగో ఇట్లా వాళ్ళ సామాన్లను ఎత్తుకుపోబట్టే. వీని ఏం చేయాలి? ఇక కష్టపడి ఆడోళ్ళు నౌకర్లు చేసుకుంటుంటే వీనికేం రోగం వచ్చే? కాళ్ళు చేతులు చక్కగానే ఉన్నాయి కదా. దొంగతనాలకు తెగబడ్డాడు దివానాగాడు. మన హైదరాబాద్ దొంగని కథ గట్లున్నదా? ఇగో ఇప్పుడు బీహార్ దొంగని అవస్థ చూడురొల్లా. రైలు బండి స్టేషన్ లావుడుతోనే ఒక దొంగోడు కిటికీ దగ్గరున్న ప్యాసింజర్ ఫోన్ ను కొట్టేద్దామని అనుకున్నాడు లో. కానీ ప్యాసింజర్ హుషారుతోనున్నాడు. వాని చెయ్యిని గట్టిగా పట్టుకున్నాడు. ఓ దిక్కు బండి పోతనే ఉన్నది, వీడు యాలాడుతూనే ఉన్నాడు. ఇక చూడాలి వీని బాధ. చెయ్యి ఇడిచిపెడితేనేమో కింద పడతాడు, కాలు రెక్కలు ఇరుగుతాయి. ఇడిచిపెట్టకుంటేనేమో వీళ్ళు పొల్లు దంచుతారు. దెబ్బలు తింటే తింటమాయే గాని నన్ను ఇడిచిపెట్టొద్దు అని బతలాడుకున్నాడు లో. ఇక బండ ఆగినాక వీన్ని అందరు కలిసి వాళ్ళ స్టైల్లో సన్మానం చేసిర్రు. అరే కాదల్లా, దొంగతనాలకు కూడా ఇంతగానము సాహసాలు చేస్తాండ్లు. ఇంత ధైర్యం ఉన్నది. మరి ఇదే ధైర్యము, ఇదే సాహసము కష్టపడి పనిచేసేట్లా చూయిస్తే ఏమైతుందోనోళ్ళ ఈ దేర్ది మగ్గాళ్లకు. అంతే పట్టుర్రి, కొందరికి దొంగ సొమ్ము తింటేనే కిక్ వస్తుంది అయి ఉండాలి కదా.